హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ భక్తులందరికీ నమస్కారం అండి. అమ్మదేవులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు చైత్రమాస శనివారం, ఎంతో పవిత్రమైన రోజు. ఇంతటి పవిత్రమైన రోజున ఈ అమ్మవారి కథ విన్నవారికి సకల శుభాలు కలుగును. ఇంతట పర్వదినాన ఈ రోజున ఈ అమ్మవారి కథ విన్నవారికి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగును. ఇప్పుడు కథ తెలుసుకుందాం. భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వెలిసిన శ్రీనివాసుని హృదయంలో నివసిస్తూ ఆ స్వామికి అత్యంత ప్రియురాలై అలరారుతూ పద్మాసనంలో వేచేసి సుకుమారమైన చేతులతో పద్మాలను అలంకారంగా ధరిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాను. శ్రీ మహాలక్ష్మికి ఇవే మా నమస్కారాలు. సంపూర్ణ విశ్వంలో సకల శుభాలను అనుగ్రహించేది, సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించేది, సర్వ భక్తులు కోర్కెలను తీర్చి అమృతమూర్తి శ్రీమన్నారాయణుల వారి ప్రియ సఖి అయిన శ్రీ మహాలక్ష్మి. ఆ తల్లి ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు నిలమై ఉంటాయి. దేనికి కొరత ఉండదు. ఆ జగన్మాతను ఆరాధించే వారికి ఆ తల్లి సర్వ సౌభాగ్యాలను, సర్వ ఐశ్వర్యాలను, అద్భుతమైన తేజస్సును ప్రసాదిస్తుంది. ఆ తల్లిని త్రికారణ శుద్ధిగా కొల్చే వారికి జీవితం అంతా ఏ లోటు లేకుండా శుభ్రభద్రంగా జరుగుతుంది. బ్రహ్మదేవుని మానస పుత్రాలలో భృగ మహర్షి మొదటివాడు. ఆయన భార్య పేరు ఖ్యాతి. సకల విద్య పారంగతుడు అయిన భృగ మహర్షి ఒకసారి ఆదిపరాశక్తి అనుగ్రహానికై తపస్సు చేశాడు. ఎంతో కఠినంగా తపస్సు చేస్తున్న భృగ మహర్షి దృఢ సంకల్పానికి మెచ్చి ఆ తల్లి ప్రత్యక్షమైనది. అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయిన ఆ తల్లిని అనేక విధాల స్తుతించాడు. అందుకు జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహించింది. మహర్షి ఎంతో ఆనందపడి ఆ తల్లితో ఇలా అన్నాడు: తల్లి జగన్మాత, నీవు ముల్లోకాలను ఏలే శక్తి స్వరూపిణి. నీ అనుగ్రహం వల్లనే సమస్త జీవకోటి సుఖంగా జీవించగలుగుతున్నారు. మహాశక్తి స్వరూపిణి వైన నీ అంశాలతోనే పార్వతి, సరస్వతి, గాయత్రి అవతరించారు. నీలో శక్తి స్వరూపమే పార్వతిగా మహాశివుణ్ణి అర్ధంతిగా వెలుగుతున్నది. ఇక సర్వ విద్యాలకు అతి దేవతగా బ్రహ్మదేవుని ప్రియ సఖిగా భావిస్తున్నది. నీలోని సరస్వతి రూపమే కదా తల్లి. ఇక మూడో వాడైన వైభవ కళ ఆగు శ్రీ మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించు తల్లి అని ఆర్థించాడు. జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగుతుందని ఆశీర్వదించింది. భృగువు ఎంతో ఆనందపడి జగన్మాతను ఎన్నో విధాలు స్తుతించాడు. అంతటా ఆ తల్లి అంతరాధమైనది. ఆ మహర్షికి వరమిచ్చినట్టుగా తన ఎందలి ఐశ్వర్య కళతో శ్రీ మహాలక్ష్మికి అవతరించింది. కమలముల వంటి కన్నులు మన్మధుణ్ణి, విల్ల వంటి కనుబొమ్మలు మోదుగా చిగుళ్ళు వలె ఎర్రనైన పెదవులు అద్భుతమైన చెక్కిళ్లతో దివ్యంగా ప్రకాశిస్తూ శ్రీ మహాలక్ష్మికి ఆవిర్భవించింది. ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీకేవి మా నమస్కారాలు. ఒకసారి నారాయణుడు ఘోర తపస్సును ఆచరించాడు. ఆ తపస్సును భంగపరచడానికి ఇంద్రుడు అప్సరసలను పంపించాడు. వాడు ఎన్నో రకాలుగా అభినయిస్తూ ఎంతో అందమైన భంగిమలతో నాట్యం చేస్తూ నారాయణుని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించారు. నారాయణుడు ఏ మాత్రం చలించక తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. దివ్యమైన ఆ విశ్వరూప దర్శన తేజస్సుకి తట్టుకొనలేక అప్సరసలు దేవలోకానికి వెళ్ళిపోయారు. శ్రీమన్నారాయణుడు అప్సరసలకు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని తెలుసుకున్న శ్రీ మహాలక్ష్మి ఆ స్వామిని భర్తగా పొందాలని తలిచింది.
ఆ స్వామినే ఆరాధిస్తూ కఠోర దీక్షతో తపస్సు ప్రారంభించింది. ఆ జగన్మాత తపస్సు ప్రభావంతో ముల్లోకాలు కనిపించసాగాయి. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై శ్రీ మహాలక్ష్మిని వివాహమాడడానికి అంగీకరించాడు. భృగు శ్రీలక్ష్మీ నారాయణుల వివాహం ఎంతో వైభవంగా జరిపించాడు. సర్వలోకపు అధిపతి అయిన ఇంద్రుడు ఒకసారి అధికంగా సురాసనం సేవించి వెళ్తుండగా దుర్వాస మహర్షి కనపడి పారిజాత పుష్పాన్ని ఇంద్రునికి బహుకరించాడు. సురపాన ప్రభావంలో ఉన్న దేవేంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని ఐరావతంపై ఉంచాడు. అక్కడితో ఆ పుష్ప దివ్య ప్రభావం చేత ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గానికి విడిచి వెళ్ళిపోయింది. ఇది తెలుసుకున్న దుర్వాసుడు మహేంద్రుడు తనను అవమానించాడని తలచి అతడు సర్వ సంపదలు కోల్పోతాడని శపించాడు. ఆ మహర్షి శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కోల్పోయాడు. ఇంద్రలోకం కళావిహీనమైనది. అప్పుడు శ్రీ మహాలక్ష్మి దేవలోకం విడిచిపెట్టి సముద్ర గర్భంలో దాక్కున్నది. సర్వం పోగొట్టుకున్న మహేంద్రుడు తాను చేసిన తప్పులు తెలుసుకొని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణుల వారి వద్దకు ఇచ్చాడు. శ్రీమన్నారాయణుల వారిని ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థించాడు. ఓ స్వామి కరుణామయ, జగన్మాత, జగదాధ్యక్షక, నీకేవి నా నమస్కారాలు. ఇంద్రలోకపు భోగ భాగ్యాలను అనుభవిస్తూ అప్సరసాలను నాట్యాలతో సురపానంతో ఒళ్ళు మరిచి దుర్వాసన మహర్షి ఆగ్రహానికి లోనయ్యాను. ఆ మహర్షి శాపంతో సర్వ సౌభాగ్యాలను కోల్పోయాను. ఇంద్రలోకం కళావిహీనంగా తయారయ్యింది. దయచేసి నన్ను అనుగ్రహించి తిరిగి పూర్వ వైభవం వచ్చేలా కరుణించవలసింది. జనార్దన, జగద్భు, నాకు నీవే దిక్కు. అన్యథ శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని వేడుకున్నాడు. అప్పుడు దయాసాగరుడైన శ్రీమన్నారాయణుల వారు మహేంద్రుని దివ్య స్థితిని గ్రహించి అతడితో ఇలా అన్నారు. ఓ ఇంద్ర, నీవు చింతింపవలదు. శ్రీ మహాలక్ష్మి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉన్నది. కొంతకాలం తర్వాత దేవదానవుల సముద్రంలో మదనంలో ఆమె నా చింతకు రాగలదు. అప్పుడు నీ పూర్వ వైభవం తప్పక చేకూరుంది అవి అన్నాడు. దేవేంద్రుడు శ్రీమన్నారాయణుల వారికి నమస్కరించి సెలవు తీసుకొని ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి దేవదానులు అమృతం కోసమై సముద్రాన్ని చిలకడానికి సంకల్పించారు. వారందరూ కలిసి శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చి సముద్ర మదనంలో తమకు సహకరించవలసిందిగా అర్థించారు. శ్రీమన్నారాయణుల వారు వారితో సర్పరాజైన వాసుకిని తోడుగా చేసుకొని మందర పర్వతంతో సముద్రాన్ని చిలకమని చెప్పాడు. దేవదానవులు ఆ విధంగానే చేసి సముద్ర దానాన్ని ప్రారంభించారు. అప్పుడు సముద్రం నుండి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ కామధేనువు ఉద్భవించు కామదేవుణ్ణి వశిష్ఠ మహర్షుల వారు స్వీకరించారు. అటు తర్వాత సముద్రం నుండి దివ్యాసం అవతరించింది. దానిని బలి చక్రవర్తి స్వీకరించాడు. దేవదానాలు ఇద్దరు ఇంకా తీవ్రంగా సముద్రాన్ని మదించగా అందు నుండి ఐరావతం, కల్పవృక్షం, పారిజాత్మం ఉద్భవించాయి. వాటిని మహేంద్రుడు తీసుకున్నాడు. అటు తర్వాత ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లగా మారిపోయింది. సుగంధ పరిమళాలతో గాలి చల్లగా వీస్తున్నది. దేవకన్యలందరూ అద్భుతంగా గానం చేయసాగారు. ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుండి దివ్య తేజస్సుతో వెలిగిపోతూ శ్రీ మహాలక్ష్మి ఆవిర్భించింది. ఆమె సౌందర్యానికి దేవదానాలు అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరి నోట మాట రాలేదు. అప్పుడు క్షీర సముద్ర రాజు తనయ శ్రీ మహావిష్ణువును సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేసింది. శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మి అర్ధంకిగా స్వీకరించారు. బ్రహ్మాది దేవతలందరూ ఎంతో సంతోషించారు. ఆకాశం నుండి పూల వర్షం కురిసింది. శ్రీ లక్ష్మీనారాయణులను దర్శించిన వారందరి భాగ్యం ఏమని చెప్పదను. సర్వజీవులు హృదయాతరలో అంత్యరామి స్వరూపంలో ఉంటూ సర్వజీవులు శుభమును సుఖమును చూసే నారాయణుడు సర్వజీవకోటి
అపాయంగా అనురాగంతో అనుగ్రహించే జగన్మాత శ్రీ మహాలక్ష్మిల దర్శన భాగ్యంతో అందరూ ఎంతో సంతోషించారు. పూర్వకాలంలో అవంతితి నగరంలో ధర్మయ్య, శ్యామల అనే ఆది దంపతులు ఉండేవారు. ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవాడు. ఆ దంపతులకు 3 కుమార్తెలు. ఒక సంవత్సరం కరువు కాలం కాటకలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవడానికి చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోయింది. ప్రజలందరూ తిండి గింజలు దొరక్క నానా ఇబ్బంది పడ్డారు. ధర్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తినడానికి 2 పూటల భోజనం కూడా దొరకక మరమరాలు తింటూ కాలం గడుపుతున్నారు. కానీ ఆ దంపతులిద్దరూ ఇంత కష్టకాలంలో కూడా భగవంతుణ్ణి మరవలేదు. వారి ఇంట్లో తరతరాల నుంచి వస్తున్న శ్రీ లక్ష్మీనారాయణల విగ్రహం ఒకటి ఉన్నది. ఆ విగ్రహాన్ని రోజు భక్తి శ్రద్ధలతో పూజించేవారు. రోజు ఏదో ఒక పదార్థం తప్పక నైవేద్యం పెట్టేవారు. అయితే 2 సంవత్సరాల నుండి కరువుల ఇంట్లో ఏ పదార్థం లేకపోవడం చేత ఇంటి ఆవరణాల్లో తులసి మొక్క నుంచి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణలకు భక్తితో కమలకొద్దని సమర్పించేవారు. రోజులు చాలా ఇలా గడుస్తుండగా ఒకరోజు రాత్రి 10 గంటలు సమయంలో తలుపు తట్టి శబ్దమైంది. ఈ వేళలో ఎవరు వచ్చి ఉంటారు అని ఆలోచిస్తూ తలుపు తీసిన ధర్మయ్య దంపతులకు మధ్య వస్కురాలైన ఒక ముత్తైదు కనిపించింది. ఆమెలో ఎంతో దివ్య తేజస్సు గోచరించింది. ఇంత రాత్రి వేళ ఇలా ఒంటరిగా వచ్చి ఈమె ఎవరై ఉంటుందా అని తలుస్తుండగా ఆమె వీరితో ఇలా అన్నది. నాయనా, నేను పొరుగు ఊరి నుండి మా ఊరు వెళ్తూ దారి తప్పి ఇటుగా వచ్చాను. రాత్రి కావటంతో త్రోడు సరిగ్గా తెలియడం లేదు. ఈ రాత్రి మీ ఇంటినే విశ్రమించి తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అన్నది. అప్పుడు ఆ దంపతులిద్దరూ ఆమెని లోపలికి రమ్మని ఆహ్వానించారు. అతిథి భగవంతుడితో సమానమంటారు కదా. కానీ ఆమెకి ఇవ్వడానికి ఇంట్లో ఏమీ కనిపించలేదు. కాస్తన్ని మంచినీళ్ళు మాత్రమే ఇచ్చారు. ఇంట్లో పడుకోవడానికి ఒక చాప మాత్రమే ఉంది. ఆ చాపనే ఆమెకి ఇచ్చారు. ఆ రాత్రి ఏమీ దానవైనా నిద్రయించి తెల్లవారిగానే లేచి తిరిగి వెళ్ళడానికి సిద్ధమైంది. అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఇలా అన్నారు. తల్లి, నీవు తేజస్సుతో సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మిలా ఉన్నావు. నిన్ను వంటి చేతులతో పంపుతున్నందుకు ఎంతో బాధగా ఉన్నది అని అన్నారు. అప్పుడు ఆమె, ఓ దంపతులారా, మీ చింత వలదు. మీ ఇంట ఉండడానికి ఒప్పుకున్నారు, అదే చాలు అని అన్నది. అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపించింది. ఆమె వెళ్ళిన తరువాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది. ఏమిటి అని ఇల్లంతా చూడగా శ్రీ లక్ష్మీనారాయణలు విగ్రహం వద్ద నుంచి శబ్దం వస్తున్నట్లుగా వారు గమనించారు. అక్కడ కొన్ని బంగారు నాణ్యాలు పడి ఉన్నాయి. అప్పుడు వారికి జరిగిందంతా అర్థమైంది. రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్ జగన్మాత శ్రీ మహాలక్ష్మియే. ఆ తల్లికి తామియే ఇవ్వలేకపోయాము, కనీసం తగిన వసతి కూడా కనిపించలేకపోయాం అని బాధపడ్డారు. ఆ తల్లిని అనేక విధాలు స్తుతించారు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగిన ఆ కుటుంబం ఆ ధనంతో పిల్లలు పెళ్ళిళ్ళు ఘనంగా జరిచాయి. జీవితాంతం సుఖంగా జీవించి ఎన్నో సత్కారాలు చేసి చివరికి ముక్తిని పొందారు. దీపం లక్ష్మీ స్వరూపం ధర్మయ్య దంపతులు రోజు శ్రీ లక్ష్మీనారాయణలు విగ్రహం వద్ద దీపం వెలిగించారు. ఎంతటి కష్ట సమయంలోనే దీపారాధన మాత్రం మానలేదు. అందువల్లనే శ్రీ మహాలక్ష్మి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది. దీపం జ్ఞానం స్వరూపం, దీపం ఐశ్వర్య స్వరూపం. దీపం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో ఉంటుంది. ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారో వారు సిరి సంపదలతో తొలుగుతారు. దేనికి లోటు ఉండదు. ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహం ఉన్న వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీకేం మా నమస్కారాలు. ఒక మంగళప్రదాయిని, నీకేమి మా ప్రణామాలు. ఓ లోకేశ్వరి, మా నమస్కారాలు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లివి, శ్రీమన్నారాయణ ఇష్ట సఖివి,
కమలములు వంటి కనుల కలదానివి, సమస్త శుభములు ప్రసాదించమని నీకు జయమగుగాక. శ్రీ లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి. దేనికి లోటు లేకుండా జీవితం అంతా ఆనందంగా గడుస్తుంది. శ్రీ మహాలక్ష్మి కటాక్షం లేనివారు బానిసత్యం, దారిద్ర్యం, యాచన, అప్పులు, భార్య వియోగం, ముసలితనం, అనారోగ్యం, దుస్సదనం అనే అష్టకష్టాలు పాలవుతారు. సర్వమంగళ ప్రదాయిని అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మికి ఆవిర్భించడానికి దాసదాసి జనం, పుత్రులు, మిత్రులు, బంధువులు, ఆరోగ్యం, ధనం, ధ్యానం, వాహనం అనే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. శ్రీ మహాలక్ష్మి నారాయణులు ఎవరైతే ఎప్పుడు మనసులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వారికి ఎటువంటి ఆపదలు దరిచేరవు. శ్రీ లక్ష్మీనారాయణులు అన్యోన్యమైన జంట. మత్స్యావతారంలో శ్రీలక్ష్మి గాను, కూర్మావతారంలో కూర్మవతి గాని, నరసింహ అవతారంలో శ్రీ మహాలక్ష్మిగా, వరాహ అవతారంలో భూలక్ష్మి గాను, శ్రీరామ అవతారంలో సీతగాను, శ్రీకృష్ణ అవతారంలో రుక్మిణి గాను, ఆ మహాలక్ష్మి తను పెనిమిటి శ్రీమన్నారాయణుల వారితో కలిసి అవతరించింది. శ్రీలక్ష్మీ నారాయణులు అన్యోన్యత, ఆప్యాయత లోకంలోనే దంపతులకు ఆదర్శం. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ మహాపండితుడు ఉండేవాడు. అతను పౌరాహిత్యం నిర్వహిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు. ఊరి వారు ఇచ్చే కట్న కానుకతో జీవితం సాఫీగా గడిచిపోతున్నది. కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం 2 గంటల సేపే ఎన్నో స్తోత్రాలు చదివేవాడు. శ్రీ లక్ష్మీనారాయణుల నిత్యం శ్రద్ధతో అర్పించేవాడు. అతనికి 2 కుమార్తెలు, విజయ, వనజ. కొంతకాలానికి విజయకు వివాహం వయనున్న వచ్చి వరుని కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ ఎంత ప్రయత్నించినా మంచి సంబంధం దొరకడం కష్టమైంది. ఇలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తుండగా కాలు మరలా విరిగిందని, ఇంకా ఎటువంటి ఆ కష్టాల నుండి తనకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వలనే తిరగగలుగుతావు అని తలచాడు. ఇలా కొన్ని రోజులు జరగగా కృష్ణశర్మ భార్య ఇందువతి ఏదో తెలియని అనారోగ్యంతో మంచం పట్టింది. తల్లిదండ్రులిద్దరూ మంచాల పాలవడంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణతీతం. లోకంలోనే కష్టాలన్నీ తమకే వచ్చాయని తలచారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారికి సమరల్లు చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ఒకంత కోపం తెచ్చుకొని తన పెనిమిటితో ఇలా అన్నది: ఓ నాథా, ఏమిటి వైపరీత్యం? కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతుండగా భార్య ఇందువతికి కూడా అనారోగ్యం రావటం ఏమిటి? ఎందుకు వీరికి ఇన్ని బాధలు? ఆ కుటుంబం పడుతున్న బాధలు నేను చూడలేకపోతున్నాను. మనమంటే వారికి అమిరితమైన భక్తి కదా, ఇకనైనా వారిని కరుణించరాదా అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మితో ఇలా అన్నారు: ఓ దేవి, నీ కోసం నేను అర్థం చేసుకోగలను. వారు మన ప్రియభక్తులన్నది నిజమే. కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. అది అయిన తరువాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అని అన్నాడు. ఆ మాటలకు జగన్మాత: స్వామి, మీరు చెప్పినది బాగానే ఉన్నది. కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఆ కుటుంబం బతికుంటుందా అని అనిపిస్తుంది. మీరు వెంటనే వారిని కరుణించవలసినది అని అన్నది. అందుకు శ్రీమన్నారాయణుడు: కృష్ణశర్మ కుటుంబంలోని కష్టాలన్నీ త్వరలోనే తొలగిపోతాయి అన్నాడు. రోజులు ఇలా గడుస్తుండగా గోరు చుట్టుపై లోకిటి పొటి వలె ఒకనాడు కృష్ణశర్మ ఒంటిలో దొంగలు పడి ఉన్న చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులన్నీ దోచుకున్నారు. తో కుటుంబం బాధ ఇంత అంత అని చెప్పలేం. ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మి హృదయం బాధతో నిండిపోయింది. ఆ తల్లికి తన భక్తంటే అంతటి ప్రేమ, అంతటి అనురాగం. ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపే అనురాగం ఎవ్వరూ చూపరు. తన బిడ్డలు కష్టపడుతుంటే ఆ తల్లి ఏమాత్రం సహించలేదు. కృష్ణశర్మ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది. వెంటనే శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది: స్వామి, ఇది చాలా అన్యాయం. మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపడం లేదు. ఇక నేను ఏమాత్రం
ఉపేక్షించను. మీరు రక్షించకపోతే నేను వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవి నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒకరోజు ఓపిక పట్టు. ఈ రోజుతో కర్మఫలం పూర్తయినది. రేపటి నుండి మంచి రోజులు వస్తాయి అని అన్నాడు. అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది. స్వామి, ఇంకా ఏమాత్రం నేను ఉపేక్షించలేను. వారి బాధలను చూడలేకున్నాను. మీరన్నట్లే రేపు ఒకరోజు చూస్తాను. లేని ఎడల నేను స్వయంగా రేపు వారింటికి వెళ్తాను. ఆ మరునాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణశర్మకు ఆస్థాన పండితునిగా నియమిస్తాను. ఆహ్వాన పత్రం వచ్చింది. ఆ నియామక పత్రం తీసుకువచ్చిన బలులు ఎన్నో కట్న కానుకలు తెచ్చారు. ఇవన్నీ చూసిన కుటుంబం ఆనందానికి అంతులేదు. ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని సంతోషించారు. శ్రీ లక్ష్మీనారాయణులు ఎన్నో విధాలు స్తుతించారు. వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మి కూడా ఎంతో సంతోషించి కొంతకాలానికి ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరూ వివాహం మంచి వరులతో జరిగింది. కృష్ణశర్మ దంపతులిద్దరూ జీవితాంతం కాలం సుఖంగా జీవించి చివర్న విముక్తి పొందారు. ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి సర్వమంగళ స్వరూపంతో విరజల్లుతున్న తల్లి, నీకేవి మా నమస్కారాలు. అని రకాలైన దివ్య ఆభరణాలు ధరించి నీవు సౌందర్యంతో ప్రకాశిస్తున్న నీకేవి మా నమస్కారాలు. చేతులతో నిండుగా ఉన్న బంగారు కలశాన్ని, బంగారు పద్మాలను ధరించి శ్రీమన్నారాయణుల వారు ఎడమ భాగంలో ఆసీనురాలై మమ్మల్నిద్దరినీ అనుగ్రహిస్తున్న ఆదిశక్తివి నీవే. నీకేవి మా నమస్కారాలు. ఎల్లవేళలా మమ్మల్ని రక్షించి నీ దివ్యానుగ్రహం మమ్మల్ని పాత్రలను చేయవలసింది తల్లి. ఓ జగన్మాత, నీకేం మా నమస్కారాలు. ఓ మహాలక్ష్మి, నీకేం ప్రణామాలు. ఓ జగజ్జనని, నీకేవి మా నమస్కారాలు. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. మరొక కథతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.